పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సంక్షోభం వల్ల దేశంపై పడే ప్రభావాన్ని చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్కు అవసరమైన ఇంధనంలో ఎక్కువ భాగం అక్కడి నుంచే వస్తుంది కాబట్టి మున్ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చూడటం, అలాగే నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ఉండటంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంలను ప్రధాని కోరనున్నారు. అయితే ఈ సమావేశానికి పలువురు సీఎంలు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల సమరం జరుగుతుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎంలు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, హిమాంత బిశ్వా శర్మ దూరంగా ఉండనున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం కేబినెట్ సెక్రటేరియట్ ద్వారా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోట్లాది మంది భారతీయుల భద్రతపై కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. వారి క్షేమ సమాచారంతో పాటు అవసరమైతే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతైనా అవసరమని ప్రధాని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా టీమిండియా స్ఫూర్తితో కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునివ్వనున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సంక్షోభం వల్ల దేశంపై పడే ప్రభావాన్ని చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్కు అవసరమైన ఇంధనంలో ఎక్కువ భాగం అక్కడి నుంచే వస్తుంది కాబట్టి మున్ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చూడటం, అలాగే నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ఉండటంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు మోదీ. ముఖ్యంగా రాష్ట్రాల్లో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంలను ప్రధాని కోరనున్నారు. అయితే ఈ సమావేశానికి పలువురు సీఎంలు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల సమరం జరుగుతుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎంలు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, హిమాంత బిశ్వ శర్మ దూరంగా ఉండనున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం కేబినెట్ సెక్రటేరియట్ ద్వారా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోట్లాది మంది భారతీయుల భద్రతపై కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. వారి క్షేమ సమాచారంతో పాటు అవసరమైతే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతైనా అవసరమని ప్రధాని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునివ్వనున్నారు.